వెల్కమ్ టు 9 వైబ్స్. బడే బాయ్ చోటే బాయ్ ముచ్చట తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఇది తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎపిసోడేనని బీఆర్ఎస్ అంటోంది. ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న ఆడడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మళ్ళీ నరేంద్ర మోదీయే ప్రధాని అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిట రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు కేటీఆర్. బడే బాయ్ అంటాడు. మరి ఆ బడే బాయ్ ఏమిచ్చిండో చోటే బాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. కానీ నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషామాషిగా చెప్తలేని మాట. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారని తెలంగాణ బీజేపీ నాయకులు మురళీధర్ రావు చెప్పారు. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు కలిసిపోయినట్టేనా అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రేవంత్ అలా ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలంటూ సూచించారు. ప్రధాని కాబట్టే మోదీని పెద్దన్న అన్నానని, దీనిపై రచ్చ చేయాల్సిన అవసరం లేదని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడన్న ఆయన 5 నెలల్లో తనను దించుతానడంపై స్పందించారు. తనను దించాలంటే కేసీఆర్ మోదీతో కలవాలన్నారు రేవంత్ రెడ్డి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.